కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో పులి పంజా విసురుతోంది. గత కొన్ని రోజులుగా అటవీ గ్రామాలను గడగడలాడిస్తున్న పెద్ద పులి ఇప్పుడు తమ మకాం మార్చింది. బురదకోట కొండ ప్రాంతాల్లో పులి కదలికలను అటవీశాఖ అధికారులు గుర్తించడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అసలు పులి ఎటువైపు పెడుతోంది? అధికారులు తీసుకుంటున్న చర్యలేంటి? కాకినాడ జిల్లాలో పెద్ద పులి సంచారం అటవీ అధికారులకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తోంది. గతంలో బౌరువాక ప్రాంతంలో కనిపించిన పులి తాజాగా బురదకోట కొండ ప్రాంతంలో అడుగుపెట్టింది. అయితే పులి తాను వచ్చిన మార్గంలోనే తిరిగి దట్టమైన అటవీ లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. బురదకోట, కొండపల్లి, బాపనధార గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మిర్తివాడ, ధారపల్లి పరిసర ప్రాంతాల్లో ప్రజలు పొలాలకు లేదా అటవీ అంచులకు ఒంటరిగా వెళ్లకూడదని డీఎఫ్ఓ రామచంద్రరావు హెచ్చరించారు. పులి కదలికలను కనిపెట్టేందుకు అత్యాధునిక కెమెరా ట్రాప్లు, డ్రోన్లను రంగంలోకి దించారు. పులిని సురక్షితంగా అడవిలోకి పంపేందుకు లేదా అవసరమైతే బంధించేందుకు అటవీశాఖ సర్వసన్నద్ధమైంది. హనుమాన్ బృందంతో పాటు అత్యవసర పరిస్థితి కోసం ట్యాంక్విలైజింగ్ బృందాలను కూడా సిద్ధం చేశారు. స్వయంగా డీఎఫ్ఓ రామచంద్రరావు పరిస్థితిని పర్యవేక్షిస్తూ అటవీశాఖ బృందాలతో నిరంతరం గాలింపు చర్యలు చేపడుతున్నారు. పులి కదలికలు గమనించిన వారు వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించాలి. ఎవరూ భయపడద్దు, కానీ తగిన జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. మరికొద్ది గంటల్లో పులి దట్టమైన అటవీ ప్రాంతంలోకి వెళ్తుందని అధికారులు ఆశిస్తున్నారు. అప్పటి వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.